హాయ్ అండి. వెల్కమ్ టు మధుస్ వరల్డ్. ఇవాళ నేను కంది పచ్చడి చేయబోతున్నానండి. ఇది పచ్చిపులుసుల్లోకి బెస్ట్ కాంబినేషన్ అండి. వంకాయ పచ్చిపులుసు, అరటికాయ పచ్చిపులుసు వీటికి ఈ కంది పచ్చడి బెస్ట్ కాంబినేషన్ అండి. ఈ కంది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు ఓ చిన్న గ్లాస్ తీసుకున్నానండి. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా కడిగి నానబెట్టుకున్నాను. 6 ఎండుమిరపకాయలండి. పోపు సామాను. అంతే, ఎక్కువ సామాను కూడా అవసరం లేదండి. నావి కాస్త కారం గల ఎండుమిరపకాయలండి. అందుకే 6 తీసుకున్నాను. మీకు కాస్త కారం తక్కువ ఉంటే ఓ 2, 3 కాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయ ఒకటి. అంతేనండి కావాల్సిన పదార్థాలు. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్తో కందిపప్పు, చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు కందిపప్పు వేయించుకుంటాను. ఫస్ట్ వేయించి చేస్తే బాగుంటుందండి. కందిపప్పు వేయించుకుంటున్నాను. వేయిస్తే కందిపప్పు మంచి రుచి వస్తుందండి. వేయించి చేసుకుంటారు కందిపచ్చడి. కందిపప్పు నిదానంగా వేయించుకోవాలండి. హైలో పెట్టి వేయించుకోకండి. రంగు వచ్చేస్తుంది కానీ పప్పు లోపల వేగదు. నిదానంగా వేయించుకోండి. ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. కందిపప్పు వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి కందిపప్పుని. ఇది కాస్త చల్లారాలి. ఈలోపు పోపు వేయించి పక్కన పెట్టుకుంటాను. స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నానండి. పొయ్యాలు చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి పోపు వేయించుకోవడానికి. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక అర డజన్ ఎండుమిరపకాయలు, ఒక అర స్పూను మెంతులు, ఒక 1.5 స్పూన్ మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని వేయించుకుంటాను. ఈ పోపుని చక్కగా వేయించుకోవాలండి. మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. నేను కాస్త మెంతులు ఎక్కువ వేస్తానండి. ఎందుకంటే మెంతులు వేగేటప్పటికి మంచి టేస్ట్ వస్తాయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇంగు వేస్తున్నానండి. నాది ఘాటున్న ఇంగు అండి, అందుకని కొద్దిగానే వేసుకుంటున్నాను. ఈ ఎండుమిరపకాయలు ఫస్ట్ తీసేసుకుంటానండి నల్లబడిపోకుండా. ఎండుమిరపకాయలు అలా పక్క తీసేసుకున్నానండి, నల్లబడితే కారం బాగుండదని. మిగతా పోపు ఇలా వేగుతోందండి. పోపు అంతా వేగిపోయింది. ఇది మిక్సీ జార్లోకి తీసేసుకుంటాను. ఇప్పుడు దీంట్లోకి ఒక్క పచ్చిమిరపకాయ తీసుకున్నా కదండి ఇందాక నేను, ఆ పచ్చిమిరపకాయ వేయించేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు తుంపి వేసేసుకున్నానండి. అది కూడా 1 నిమిషం నూనెలో వేయించుకుంటున్నాను. ఓ పచ్చిమిరపకాయ తీసుకుని ఇలా తుంపుకుని వేసుకున్నాను. వేగిపోయిందండి పచ్చిమిరపకాయ. ఇది బౌల్లోకి తీసేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయల బౌల్లో తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారాక మిక్సీ కొట్టుకుంటాను. పోపు అంతా చల్లారిపోయిందండి. అన్నీ కలిపి మిక్సీ కొట్టుకుంటాను. ఇదిగో పోపు వేయించుకున్నది మిక్సీ జార్లో వేసుకున్నాను. దీంట్లో ఎండుమిరపకాయలు, వేయించుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు వేసుకుంటానండి. అది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా మిక్సీ కొట్టేసుకుంటాను. ఇలా మిక్సీ కొట్టేసుకున్నానండి. మెత్తగా మిక్సీ కొట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి వేయించుకున్న ఈ కందిపప్పు ఉంది కదండి, చల్లారిపోయింది. ఈ కందిపప్పు కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ కొట్టుకుని చూపిస్తాను. చూసారా, ఇలా మెత్తగా కొట్టుకోవాలి. బరగ్గా కొట్టుకోకండి. అంటే కొంతమందికి బరగ్గా ఇష్టపడతారండి. మీకు బరగ్గా ఇష్టం ఉంటే బరగ్గా కొట్టుకోండి. మాకు కొద్దిగా మెత్తగా ఉంటేనే ఇష్టం. ఇలా మెత్తగా మిక్సీ కొట్టేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ వేసుకోండి.
దీంట్లో చింతపండు పులుసు ఇందాక నానబెట్టుకున్నానని చెప్పాను కదా, అది గుజ్జు తీసి పెట్టుకున్నానండి ఇలాగా. ఇది కూడా వేసేస్తున్నాను. ఇది ముందు వేసుకోకూడదండి, ఎందుకంటే మనకి చింతపండు దీంట్లో వేసేప్పటికి మనకి కందిపప్పు మెత్తగా పౌడర్లా రాదండి, అందుకని లాస్ట్లో వేసుకోవాలి పౌడర్ అంతా అయిన తర్వాత. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ మిక్సీ తిప్పుకుని మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఇలా మెత్తగా తిప్పేసుకున్నాను. కొద్దిగా నీళ్లు వేసుకుని తిప్పుకోవాలండి. మెత్తగా ఇలా పేస్ట్లా తిప్పేసుకున్నాను. ఇప్పుడు దీనికి తిరగమూతేసి మీకు చూపిస్తాను. స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నానండి. పొయ్యి ఆన్ చేసుకుంటున్నాను. పొయ్యి ఆన్ చేసుకున్నానండి. ఇప్పుడు తిరగమూత వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాలి. ఈ కంది పచ్చడి చాలా బాగుంటుందండి, మంచిది కూడా ఆరోగ్యానికి. తిరగమూతకి 1 స్పూను మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసానండి. తిరగమూత వేసుకుంటే బాగుంటుందండి పచ్చడికి. కొద్దిగా లూజుగా తినాలనుకునే వాళ్ళు పచ్చడిలో కొద్దిగా నీళ్ళు పోసుకోండి. కొద్దిగా టైట్గానే తింటాం, మాకు పచ్చడి అలానే ఇష్టం అనుకున్న వాళ్ళు కొద్దిగా టైట్గా రుబ్బుకోండి, మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది అది. కొద్దిగా ఇంగు వేస్తున్నానండి. ఇది ఘాటున్న ఇంగువ. ఈ పచ్చడిలో ఘాటున్న ఇంగు వేసుకుంటే బాగుంటుందని వేసుకుంటున్నాను. ఇంగు లేకుండా ఏ పచ్చడి చేసినా బాగుండదండి, ఆ రుచి అంత బాగుండదు. మేము ఇంగు ఎక్కువ వాడతాం. ఇప్పుడు ఈ 4 ఎండుమిరపకాయలు పోపులో వేసుకుంటున్నానండి. పోపు కొద్దిగా వేగింది. ముందే వేసేస్తే నల్లబడిపోతుందని ఈ 4 వేగాక కొద్దిగా ఆ పచ్చడి దీంట్లో కలిపేస్తాను. పోపు వేగిపోయిందండి. పచ్చడి ఇందులో కలిపేసుకుంటున్నాను. మీరు ఒకసారి చేసుకు తినండి, అమోఘమైన రుచి, చాలా బాగుంటుంది పచ్చడి. కలిపేసుకుంటున్నానండి పచ్చడి వేసుకున్నది. ఈ నూనె మనకి సరిపోతుందండి, మీకు కాస్త నూనె కావాలంటే పోసుకోండి. పొయ్యి ఆఫ్ చేసుకుంటున్నానండి. పచ్చడి 1 నిమిషం వేసుకుని పొయ్యి నుంచి దించేసుకోవాలండి, అంతే. డిష్లోకి తీసుకుని మీకు చూపిస్తానండి. కంది పచ్చడి సిద్ధమైపోయిందండి. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో కాంబినేషన్ వంకాయ పచ్చిపులుసు అండి, అది కూడా చేసి వీడియో పెడతాను నేను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.